హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ శ్రీకృష్ణ తులసి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నా. మీరందరూ బాగుండాలి. అందులో మేము కూడా ఉండాలని నేనైతే ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే చాలా హ్యాపీ అండి. నేను ప్రతిదీ మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను కాబట్టి ఈ విషయం కూడా షేర్ చేసుకుంటాను. ఆల్రెడీ పక్కనే ఉన్న రేకుల షెడ్‌ని షాప్‌లాగా మార్చడం, అక్కడ ఏమేం పనులు నడుస్తున్నాయి, మంచి రోజు చూసి ఆహ్, మిషన్‌లన్నీ సర్దటం, అక్కడ ప్రతిదీ మీతో షేర్ చేసుకున్నాను గదా! పెట్టిన టైము, వేళ విశేషం చాలా బావుందండి. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా వర్క్ నడుస్తానే ఉందనమాట. ఫాల్స్ కుట్టడం గానీ, బ్లౌజులు కుట్టడం గానీ, డ్రెస్సులు గానీ, ఏవైనా గానీ ప్రతిదీ నడుస్తానే ఉన్నాయి ఈరోజు. అస్సలు ఆపలేదు. అందుకైతే నేను చాలా హ్యాపీ. ఆహ్, అయితే అంతకుముందు గూడా బ్లౌజులన్నీ నాకు కుట్టడానికి వచ్చేయి. కానీ అప్పుడు తీసుకునేదాన్ని కాదు. ఎందుకనేది గూడా చెప్తా. అప్పుడు కొంచెం నాకు గేదెల వర్క్ ఉండటము, ఇంట్లో పనులు ఎక్కువ ఉండటం వల్ల తీసుకునేదాన్ని కాదు. మనం తీసుకున్నాము అంటే వాళ్ళని మళ్ళీ మళ్ళీ తిప్పించకుండా చెప్పిన టైంకి ఇవ్వాలి. అలాగే వాళ్ళ చేత తిట్లు తినకుండా ఉండాలి కాబట్టి ఆహ్, నేను ఎంతవరకైతే కుట్టగలుగుతాను, ఎంతవరకైతే నేను టైంకి ఇవ్వగలుగుతాను అనేది దాన్ని బట్టి తీసుకునేదాన్ని. ఇప్పుడు ఇచ్చి ఇంకో గంటకి ఇవ్వమంటే అట్లా తీసుకునేదాన్ని కాదండి. ఎందుకంటే నాకు కుదరనప్పుడు తీసుకొని వాళ్ళని ఇబ్బంది పెట్టి మనం ఇబ్బంది పెట్టడం బాగుండదు కదా! అందుకని తీసుకునేదాన్ని కాదు. ఇప్పుడు కొంచెం నాకు ఆ వర్క్ తగ్గింది కాబట్టి గేదెల దగ్గర పనులు అవన్నీ తగ్గినాయి కాబట్టి ఇప్పుడు ఫుల్ టైం ఇంట్లో పని కంప్లీట్ అవ్వంగానే టైలరింగ్‌కే కేటాయిస్తున్నా. ఇంకా అందుకోసం అని చెప్పేసి ఇప్పుడైతే తీసుకుంటున్నానండి. ఆహ్, ఇంకా ఇప్పుడైనా సరే మనం టైంకి ఇవ్వాల్సిందే కదా! అంతా బానే ఉంది. నేను చేయగలిగినవన్నీ చేస్తున్నా. అంతా బానే ఉంది గానీ, కొంచెం హెమ్మింగ్ విషయంలోనే కొంచెం ఇబ్బందవుతుందండి. మిగతా అన్ని విషయాలు హ్యాపీ. హెమ్మింగ్ ఏంటంటే, హెమ్మింగ్ చేసేవాళ్ళు దొరకట్లేదు. నేనే కుట్టడం, నేనే హెమ్మింగ్ చేయటం అయ్యేటప్పటికి కొంచెం లేట్ అవుతుందనమాట. దానికి తోడు నాకంత ఫాస్ట్‌గా హెమ్మింగ్ చేయడం గూడా రాదు. మరీ ఎక్కువగా ఉన్నాయి అర్జెంట్ అనుకున్నప్పుడు మా వదిన తెలుసు కదా అంజలి, తనకైతే ఇచ్చి పంపిస్తాను ఎప్పుడు. అంతకుముందు నాకు సుశీల అని చెప్పేసి ఒక ఆమె ఉండేదండి హెమ్మింగ్ చేయటానికి. అంటే మేము ఈ ఇంట్లోకి రాకముందనమాట. రెంట్ హౌస్‌లో ఉన్నప్పుడు హెమ్మింగ్ చేయటానికి వచ్చేది వేరే చోట. అయితే తనున్నన్ని రోజులు నేను అస్సలు ఇబ్బంది పడకుండా నాకు ఏ టైంకి కావాలంటే ఆ టైంకి హెమ్మింగ్ చేసి ఇచ్చేదండి. ఆహ్, అసలు ఎన్ని సార్లు తలుచుకుంటున్నానో తననైతే. ఇప్పుడైతే లేదులెండి చనిపోయింది. కానీ నేను ఎప్పుడూ తనని గుర్తు చేసుకుంటానే ఉంటాను. అంత హెల్ప్ చేస్తా ఉండేదనమాట నాకు. టైంకి అందిచ్చేది. తర్వాత మేము ఇల్లు వేరే ఇంటికి మారటం, అక్కడ టైలరింగ్ చేయడానికి అంటే మిషన్‌లయి పెట్టుకోవడానికి అవకాశం లేక మధ్యలో కొన్ని రోజులు బ్రేక్ ఇచ్చాననమాట. తర్వాత మళ్ళీ ఇక్కడికొచ్చిన తర్వాత సొంత ఇల్లు కట్టుకున్నాము. ఇక్కడికొచ్చిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశాను. ఇంకిక్కడ హెమ్మింగ్ చేసేవాళ్ళైతే నాకెవరు దొరకలేదండి. మనకి టైంకి అందిచ్చేవాళ్ళు ఉండాలి కదా! ప్రస్తుతానికైతే నేనే చేసుకుంటున్నాను. ఎవరైనా హెమ్మింగ్ చేసేవాళ్ళు ఉంటే బావుండు అనిపిస్తుంది. అది తప్ప మిగతా అంతా హ్యాపీ. ఈరోజు కూడా మనకి డ్రెస్సులొచ్చినాయండి కుట్టడానికి చూపిస్తాను. ఇప్పుడు ఇదొచ్చేసి ఆది డ్రెస్ అనమాట. ఇందులో 4 ఏమో కాటన్ డ్రెస్సులు, ఒకటొచ్చేసి క్రేప్ అనమాట. క్రేప్ డ్రెస్. ఈ 5 డ్రెస్సులు కట్ చేయాలి. ఇప్పుడే ఇచ్చెళ్ళారు. అయితే మామూలుగా నేను ముందు రోజు నైటే కట్ చేసి పెట్టుకుంటానండి. ఇవంటే ఇప్పుడే ఇచ్చెళ్ళారు కానీ మామూలుగా అయితే రోజు నైటే కట్ చేసి పెట్టుకుంటా. నిన్నెందుకు కట్ చేయలేదో కూడా చెప్తా. ఈరోజైతే ప్రస్తుతానికి ఏం కటింగ్ చేసినవి లేవండి. ఎందుకో కూడా చెప్తా చూడండి. ఇదిగోండి. ఇదిగోండి. ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా కట్ వర్క్ లాగా. ఇది వర్క్ కాదండి, లేస్ అనమాట. హ్యాండ్స్‌కేసాను. వీ షేప్ పెట్టి ఇట్లా కుట్టాననమాట. ఇది మిషన్ మీద నడవలేదండి. మొత్తం చేత్తోనే కుట్టాను. హ్యాండ్స్‌కి గానీ, నెక్‌కి గానీ. దానికి తోడు ఇది వెయిట్ కూడా ఎక్కువ ఉందనమాట. 2 లైన్‌లు కుట్టాల్సొచ్చింది. ఇక్కడ, ఇక్కడ. అయితే దీనికి గమ్ ఉంటది కదా! అసలు సూది అసలు దిగలేదండి. నిన్నంతా ఈ బ్లౌజే సరిపోయింది. ఈ ఒక్క బ్లౌజ్ నిన్నంతా పట్టిందనమాట. దీన్ని కుట్టి, కుట్టి ఈరోజు ఈ ఏళ్ళు కూడా నొప్పులొచ్చినియి. అంత గట్టిగా లాగాల్సొచ్చింది. సూది అస్సలు దిగలేదు. ఫైనల్ లుక్ అయితే చాలా బావుందండి. అంటే వీడియోలో మొత్తం ఒకేలా ఉంది కానీ విడిగా అయితే చాలా బావుందనమాట. ఇప్పుడైతే ఈ బ్లౌజ్ ఇచ్చేసేయాలి. హెమ్మింగ్ కూడా అయిపోయిందిలేండి. ఈ బ్లౌజ్ కుట్టడం వల్ల విసుగొచ్చేసి నైట్ ఏం కటింగ్ పెట్టుకోలేదు. మామూలుగా అయితే ఇదిగోండి 3 ఏమో నార్మల్ బ్లౌజులు, 4 లైనింగ్ బ్లౌజులున్నాయి. కట్ చేయాలి. ఇంక విసుగ్గా అనిపించి నైట్ ఏం కట్ చేసుకోలేదు. మామూలుగా రోజు నేను చేసే పని ఏంటంటే
రేపొద్దున మనకి ఏం డ్రెస్సులు ఇవ్వాలి, ఏం బ్లౌజులు ఇవ్వాలి, మనకి రేపటి రోజున ఏవైతే ఇవ్వాలో అవన్నీ కట్ చేసుకొని వాటికి ఫాల్స్ కానీ దారకొండలు కానీ మొత్తం సెట్ చేసి అక్కడ పెట్టుకుంటాను. పొద్దున్నే హడావిడి లేకుండా మనకి టైం కూడా కలిసి వచ్చింది అనమాట. దానికి తోడు నేను చీకటితో 4 గంటలకు లేసి కుడతాను కాబట్టి టైం సేవ్ అవుతుంది అనమాట. ముందే అన్నీ సెట్ చేసి పెట్టుకుంటే ఎప్పుడు బ్లౌజులు ప్రతిరోజు అంతే చేస్తా. ఇంకా నిన్న ఈ బ్లౌజ్ దెబ్బకి రాత్రి ఏం కటింగ్ పెట్టుకోలేదండి. ఆ చిరాకులో మనం కట్ చేసాము అంటే ఫినిషింగ్ అసలు బాగోవు అనమాట. అందుకోసం ఏం కట్ చేయలేదు. ఈరోజు ఇవి కట్ చేసుకొని స్టిచ్ చేస్తాను అనమాట ఇప్పుడు. అందుకే ఇవన్నీ ఇట్లా ముందు పెట్టి కూర్చున్నాను. ఇవన్నీ ఇప్పుడు కట్ చేసి కుట్టాలి. ఈ బ్లౌజులు అయితే అంత అర్జెంట్ ఏం కాదులేండి. 2 రోజులు ఉన్న తర్వాత ఇవ్వమన్నారు. 2-3 రోజుల తర్వాత. ఇవి అంత అర్జెంట్ కాదు. ఇవి క్రాస్ కటింగ్ కూడా కాదు, నార్మల్ కటింగ్ అనమాట. తొందరగానే అయిపోతాయి. ఇదనమాట. నేనైతే చాలా హ్యాపీ అండి. ఇంకా వర్క్ నేను ఎంత ఎక్కువ వర్క్ చేస్తే అంత హ్యాపీ అనిపించింది నాకు. టైలరింగ్ విషయంలో మాత్రం అస్సలు ఇంకా కుట్టాలా ఎందుకని అనిపించదు. కానీ దీని విషయంలో మాత్రం రాత్రి అనిపించింది. ఇంక ఇప్పుడైతే ఏం లేదులేండి. నిన్న అదే పనిగా కుట్టడం వల్ల ఇసుగ్గా అనిపించింది. ఈరోజైతే ఏం లేదు, హ్యాపీ. కానీ అన్నీ తొందరగానే అవ్వాలని లేదు కదండి. ఒకటి టైం పడతాయి, ఒకటి తొందరగా అయిపోయింది. అలా అని మనం ఏది మానుకోం కదా, అదనమాట. ఇంక ఈరోజైతే ఇవి కట్ చేసి కుట్టాలి. నా హ్యాపీనెస్ని మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో తీసానండి. ఇంకో విషయం కూడా చెప్పాలి. ఇప్పటి వరకు నేను చేసిన వీడియోస్ కన్నా ఇప్పటి నుంచి వచ్చే వీడియోస్ చాలా బాగుంటాయి. ఎందుకు అనేది ముందు ముందు వీడియోస్లో మీరే చూస్తారు. కొంచెం మనం ఏదన్నా వీడియో చేసాము అంటే నేను చెప్పే మాటల్లో కానీ, నేను చూపించే వీడియోలో కానీ, నేను చేసే పనిలో కానీ, ఏదన్నా కానీ ఎంతో కొంత ఎదుటి వాళ్ళకి ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో వీడియోస్ కొంచెం చేంజ్ చేసి వీడియోస్ తీద్దాం అనుకుంటున్నా. ముందు ముందు మీకే అర్థమవుద్ది. ఓకేనా అండి? నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.